హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు టార్గెట్ బుక్స్ 123. సో మనము ఈరోజు అంటే నిన్న శుక్రవారం రోజు ఇండియన్ ఎకానమిక్ సర్వే రిలీజ్ చేశారనమాట. సో దాన్ని మనము ఇంగ్లీష్లో మరియు తెలుగులో వీడియో చేస్తున్నాము. ఇది తెలుగు వీడియో. సో దీనికి సంబంధించిన మనం తెలుగు వీడియో సంబంధించి కీ పాయింట్స్ అని మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారో, దీంట్లో ఏముంటుంది, దీంట్లో ముఖ్యమైన ఏంటి, ఎవరు తయారు చేస్తుంది, ఏ సమాచారాన్ని ఇస్తుంది, దీంట్లో విషయాలు తెలుసుకోవాల్సి ఏమున్నాయి, ఈ ఆర్థిక సర్వేలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏమిటి, సో దానికి సంబంధించి ఇది మనకి ఎగ్జామ్ హాల్లో ఎలా ఉపయోగపడుతుంది, ఏ విధంగా మన నోట్స్ మనం అప్డేట్ చేసుకోవాలి, దీనికి సంబంధించి నేను మొత్తం సమాచారాన్ని వీడియో ఇవ్వబోతున్నాను. సో నా పేరు మహమ్మద్ యాసిన్. వెల్కమ్ టు టార్గెట్ గ్రూప్స్ 123. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే, ఇది మన వెబ్సైట్ ఏంటంటే టార్గెట్ గ్రూప్స్ 123.blogspot.com అనే వెబ్సైట్. ఇది ఎవరైనా మీరు చదువుకోవాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్లో ఇస్తాను. అక్కడ మీరు క్లిక్ చేశారంటే డైరెక్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఓపెన్ చేసుకొని చదువుకోవచ్చు. ఇంగ్లీష్లో చదువుకోవచ్చు అండ్ తెలుగులో చదువుకోవచ్చు అనమాట. సో మీరు ఇంగ్లీష్లో చదువుకోవాలనుకుంటే ఏం లేదనమాట. సో ఇలా కింద డిస్క్రిప్షన్లో మీరు కిందికి వచ్చేసారంటే లాస్ట్లో ఇంగ్లీష్లో చదవడానికి నేను లింక్ ఇచ్చాను అనమాట. సో ఇలా లింక్ ఓపెన్ చేసుకోవచ్చు. సో లాస్ట్లో మీరు ఓపెన్ చేసుకున్నారంటే సో ఈ విధంగా కింద ఫర్ కీ హైలైట్స్ ఇన్ ఇండియన్ ఎకానమిక్ సర్వే ఇన్ ఇంగ్లీష్ క్లిక్ హియర్ అని ఉంటుంది. సో మీరు క్లిక్ హియర్ మీద నొక్కినారంటే సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో కీ హైలైట్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమిక్ సర్వే 2021 ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇంగ్లీష్లో కూడా మీరు చదువుకోవచ్చు. సో ఈ విధంగా ఇంగ్లీష్లో ఉంటుంది. సో మనం ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ కోసం తెలుగులో మనం వీడియో చేస్తున్నాము. సో దీని గురించి డిస్కస్ చేద్దాము. ఇంకా ఏంటంటే ఎవరైనా సరే ఈ ఎకానమిక్ సర్వేని ఫస్ట్ మనం బ్రీఫ్గా తెలుసుకోవాలనుకుంటున్నాము, మొత్తం వీడియో చూడదలుచుకోలేదు అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లిప్పింగ్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్పింగ్స్ అయిపోయేదాకా వీడియో చూడండి. దాని తర్వాత మీరు కింద నేను ఒక టైమింగ్ ఇస్తాను అనమాట. అక్కడ నుంచి మెయిన్ కంటెంట్ అంటే ప్రతి వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ నుంచి నేను మీకు చూపిస్తాను అనమాట. సో ఏంటంటే సో ఈ చిన్నగా రావడం లేదు కాబట్టి ఫ్రెండ్స్ నేను దీన్ని నొక్కుతుంటే ఈ పిక్చర్ చాలా పెద్దగా వస్తుంది. సో దీంట్లో కవర్ చేయలేకపోతున్నాను. సో కవర్ చేస్తాను సరే కొన్ని కవర్ చేయలేకపోతున్నాను. సో ఈ క్లిప్పింగ్స్ కోసం మాత్రమే సపరేట్గా నేను ఒక చిన్న వీడియో, ఒక 2-3 minutes వీడియో చేస్తాను. సో దీంట్లో కూడా ఇది పూర్తి రావడం లేదు. ఇది ఒక ఇండియన్ ఎకానమీ స్నాప్ షాట్ అనమాట. సో మీరు వెబ్సైట్ కూడా చదువుకోవచ్చు. సో ఎందుకులేండి, నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి కలిపి ఒక్కటే వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. నేను బ్రీఫ్గా ఇచ్చేస్తానండి, ఎందుకులేండి ఇక. సో సర్వీస్ సెక్టర్ ఇది చూడండి, పైన కొద్ది కట్ అవుతుంది, మీకు కనపడదు. సో ఇది సర్వీస్ సెక్టర్ గ్రోత్ అనమాట. దీంట్లో 2017-18 సంబంధించి 6.9 వచ్చిందనమాట మన గ్రోత్. సో 2018-19 ఫస్ట్ రివైజ్ ఎస్టిమేట్స్, సో దాంట్కి 7.7% వచ్చిందన్నమాట. 2019-20 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్కి 5.5 వచ్చిందన్నమాట. సో సర్వీస్ సెక్టర్ ఎప్పుడైనా సరే ఎక్కువ ఉంటుంది. సో తగ్గుతూ వచ్చి ఇక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది, ఇక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది. సో ఇంకా ఇక్కడ 2020-21 ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటే ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్ మీకు తెలుసు, మన ఎకానమిక్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 వరకు ఉంటుందన్నమాట. సో ఇయర్ చూసుకుంటే మన -8.8 సర్వీస్ సెక్టర్ చాలా తగ్గిపోయిందన్నమాట. సో ఈ నెక్స్ట్ సైడ్ ఏంటంటే ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. మీకు పైన కట్ అయిపోయింది, ఇది ఫుడ్ గ్రెయిన్స్. మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ మన వెబ్సైట్ లింక్ ఉంటుంది, మీరు ఓపెన్ చేసుకొని ఈ క్లిప్పింగ్స్ అని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా. సో మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కడ అప్డేట్ చేసుకోవాలనేది ఈ చిన్న క్లిప్స్ ద్వారా మీకు తెలిసిపోతుంది అనమాట. సో ఇది ఫుడ్ గ్రెయిన్స్ పైన మీకు కట్ అయింది. ఫుడ్ గ్రెయిన్స్ మనకు 2017-18 285 మిలియన్ టన్స్, ఇక్కడ రాస్తుంది ఈ మిలియన్ టన్స్లో మాట్లాడుతున్నారు. 2017-18 సంబంధించి 285 మిలియన్ టన్స్ ఫుడ్ గ్రెయిన్ వచ్చిందన్నమాట. 2018-19 285.2 వచ్చింది. 2019-20కి 296.7 మిలియన్ టన్స్ వచ్చింది. 2020-21 ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్కి ఏమో 144.5 మిలియన్ టన్స్ వచ్చాయన్నమాట. సో ఇంకా ఇది ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ మాత్రమే. మనకు సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఉంటాయి, థర్డ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఉంటాయి, ఫోర్త్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఉంటాయి. ఒక సంవత్సరాన్ని 12 నెలలని 4 విధాలుగా విభజిస్తే అంటే ఒక్కొక్క 3 months కలిపేసి ఒక క్వార్టర్ అంటారు అనమాట. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ వస్తాయి. మళ్ళీ సెకండ్ అంటే మొత్తం 6 months కలిపేసి సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటారు. మళ్ళీ 9 months కలిపేసి థర్డ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటారు. 4 months ఇంకా 12 months కలిపేసి అలా ఒక్కొక్క క్వార్టర్కి ఒక్కొక్క అడ్వాన్స్ ఎస్టిమేట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారన్నమాట. ఆ విధంగా వచ్చినట్టు ఇవన్నీ ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. సో ఇవన్నీ మీ నోట్స్లో మీరు రాసుకోండి. నోట్స్లో ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఎక్కడ ఉంటుంది, వ్యవసాయ రంగం అనే ఒక చాప్టర్లో మనం ఇవన్నీ రాసుకోవచ్చు అనమాట. సో మీరు అబ్జర్వ్ చేయండి. బ్రీఫ్గా తెలుసుకున్న వాళ్ళు
చాలు అనుకునే వాళ్ళు మాత్రం ఈ స్లైడ్స్ అయిపోయిందా చూడండి. తర్వాత మిగతా అంతా మీరు మళ్ళీ వద్దనుకున్న వాళ్ళు ఈ స్లైడ్స్ అయిపోయిన తర్వాత మీరు బంద్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్లైడ్స్ అయిపోయిన తర్వాత నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం ఎకానమిక్ సర్వేని ఒక చిన్నగా, అంటే మనకి ఇవి తెలుసుకుంటే చాలు, మనకి ఏ బిట్ మిస్ అవ్వదు అనే పాయింట్స్ అన్ని ఈ స్లైడ్స్ అయిపోయిన తర్వాత నేను మీకు డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే ఇది సర్వీస్ సెక్టార్ గ్రోత్ అనమాట. ఇది ఫస్ట్ ఏంటి, ఈ ఫుడ్ గ్రెయిన్స్ అయిపోయింది. ఈ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ మనం మాట్లాడాలి ఇప్పుడు. సో అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ మాట్లాడచ్చు. గ్రోత్ రేట్ ఆఫ్ జీవీఏ అట్ బేసిక్ ప్రైస్ ఇన్ కాన్స్టెంట్ ప్రైస్. సో బేసిక్ ప్రైజెస్ పోల్చుకుంటూ జీవీఏ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్లో ఎంత ఉంది. 2017-18 సంబంధించి 5.9, 2018-19 సంబంధించి 2.4, 2019-20 సంబంధించి 4%, 2020-2021 సంబంధించి 3.4% వచ్చిందన్నమాట. సో 2020 సంబంధించి ఇదేమో ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్. సో 2019-20 సంబంధించి ఇది ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. సో యావరేజ్గా ఇన్ పర్సెంటేజ్ చూసుకుంటే మనకు ఇది సిపిఐ కంబైన్డ్, ఇది డబ్ల్యూపీ, ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. 2017-18 చూసుకుంటే ఏమో మనకు సిపిఐ కంబైన్డ్ ఏమో 3.6% వచ్చింది. 2018-19 ఏమో 3.4 వచ్చింది, అంటే 3.6 నుంచి 3.4కి పడిపోయింది. 2019-20 ఏమో 4.8 వచ్చింది, అంటే 3.4 నుంచి 4.8 పెరిగింది, అంటే దాదాపు 1.4% పెరిగిందనమాట. సో మనం 2020-2021 చూసుకుంటే 6.6% పెరిగిందనమాట. సో చూడాలి. సో రేట్లు మీకు కూడా తెలుసు, ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఎంత రేట్లు పెరిగాయో మనందరికీ తెలుసు. సో మీరు ఇవన్నీ రేట్లు ఇన్ఫ్లేషన్ పెరిగేదే కానీ తగ్గేది ఏమీ లేదు. సో ద్రవ్యోల్బణం రేట్లు పెరిగాయని చెప్పడానికి ఇది ఒక సూచన చూడండి. సో మన నిజ జీవితంలో మనం అప్లై చేసుకున్నామంటే ఎకానమీ మనం బాగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే మీరు చూసుకోవచ్చు మార్కెట్లో ఎంత రేటు ఉన్నాయో అన్ని రేట్లు పెరిగిపోయాయి. సో ఇదే అంటున్నారు అనమాట. సో మనం డబ్ల్యూపీఐ గురించి మాట్లాడితే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. డబ్ల్యూపీఐ ఫుల్ ఫామ్ ఏమో ఇది 3% వచ్చింది 2017-18లో. 2018-19లో 4.3% వచ్చింది. 2019-20లో 1.7% వచ్చింది. డబ్ల్యూపీఐ 2020-21లో మైనస్లో పడిపోయింది అన్నమాట డబ్ల్యూపీఐ. సో ఆ విధంగా అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నోట్స్ మీరు ద్రవ్యోల్బణం చాప్టర్లో ఇదంతా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే పారిశ్రామిక గ్రోత్ అంటే ఏం చెప్పొచ్చు, పెరుగుదల అని చెప్పొచ్చు. సో జీవీఏ గ్రోత్ రేట్ ఆఫ్ జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్ ఇన్ పర్సంటేజ్. సో ఇండస్ట్రియల్ గ్రోత్ పారిశ్రామిక ఉత్పత్తి ఏ విధంగా పెరిగింది అని చూసుకుంటే 2017-18 6.3% పెరిగింది. 2018-19 ఫస్ట్ రివైజ్ ఎస్టిమేట్ చూసుకుంటే 4.9% పెరిగింది. 2019-20 ప్రొవిజన్ ఎస్టిమేట్ చూసుకుంటే 0.9% పెరిగింది. ఇప్పుడు ఈ ఇయర్ చూసుకుంటే 2020-21. ఎందుకంటే ఈ ఇండస్ట్రియల్ గ్రోత్ మొత్తం పడిపోయింది కదా, ప్రొడక్షన్ ఏమీ లేదు. ఇక ఎక్కడి నుంచి వస్తాయి మనకు ప్రొడక్షన్? అంతా వలసలంతా పనిచేసే వాళ్ళంతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, ఫ్యాక్టరీస్ అన్ని బంద్ చేసి పడేసాయి. సో ఏ విధంగా మనకు వస్తుంది గ్రోత్? ఇంకా రాదు కదా. సో ఈ విధంగా అందుకోసం తగ్గిపోయింది అనమాట. ఫారెక్స్ రిజర్వ్స్. ఫారెక్స్ అంటే ఏంటి? ఇతర దేశాల నుంచి మనకు వచ్చినటువంటి డబ్బులు అంటే ఇట్లా మన వస్తువుల్ని ఇతర దేశాలకి అమ్మడం వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు, దాన్ని ఫారెక్స్ అంటారనమాట. ఫారెక్స్ రిజర్వ్స్ అంటారన్నమాట. సో ఎగ్జామ్లో ఈ స్లైడ్స్ అన్నిటి గురించి ఒక్కొక్క బిట్ కూడా పడే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట చిన్న ఎగ్జామ్లలో. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 2017-18కి $424.4 బిలియన్ ఉండేవి మనకు. 2018-19కి $411 బిలియన్ వచ్చాయి. 2019-20 సంవత్సరంలో $475 బిలియన్ వచ్చాయి. 2020-21లో జనవరి 8 వరకు చూసుకుంటే $586 బిలియన్ వచ్చాయి మనకు ఫారెక్స్ రిజర్వ్స్. సో ఈ విధంగా మీరు నోట్స్ అప్డేట్ చేసుకున్న అందరూ. సో ఇది కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ అనమాట. సో పైన కొద్ది కట్ అయింది, అది కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపిలో కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? సో 2017-18 చూసుకుంటే -1.8% వచ్చింది. 2018-19 -2.1% వచ్చింది. 2019-20 చూసుకుంటే -0.9% వచ్చింది. సో 2020-21 చూసుకుంటే 3.1% వచ్చింది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు. ఓకేనా, కొద్దిగా కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ పెరిగింది అంటున్నారు. సో మనం చూసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే సో ఫిజికల్ డెఫిసిట్. ఈ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూసుకుందాం. సో జీడిపిలో పర్సెంటేజ్ ఎక్కడుంది? జీడిపిలో పర్సెంటేజ్ ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది? 2017-18 చూసుకుంటే 3.5%, 2018-19 చూసుకుంటే 3.4%, 2019-20 చూసుకుంటే 4.6%, 2020-21 చూసుకుంటే 3.5% ఫిజికల్ డెఫిసిట్ ఉందన్నమాట.
సో మనం ఇది జీడిపి గ్రోత్ పైన కట్ అయింది, పైన జీడిపి అని రాస్తుంది. కావాలంటే మీరు వెబ్సైట్లో వెళ్ళి ఈ స్లైడ్స్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అటు కాన్స్టెంట్ ప్రైజెస్ ఇన్ పర్సెంటేజ్ చూసుకుంటే జీడిపి గ్రోత్ మనకు 7% వచ్చింది 2017-18లో. సో జీడిపి గ్రోత్ అనేది ఒక చాప్టర్ మన నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం అనే చాప్టర్లో మీరు అప్డేట్ చేసుకోండి. 2018-19 6.1% వచ్చింది. 2019-20 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్లో 4.2% వచ్చింది. 2020-21లో -7.7కి మనం పడిపోయిందనమాట. ఇప్పుడు రాబోయేటువంటి నెక్స్ట్ ఇయర్ 2021-22లో 11% రావచ్చు అని అంచనా వేస్తున్నారు. సో ఇదనమాట. సో ఈ స్లైడ్ ఒకటి మీరు కొద్దిగా అన్నిటి కలిపేసి ఉంది అనమాట. ఈ స్లైడ్ పెద్దగా ఏం లేదండి, నేను ఏదో అనుకున్నాను, చెప్పలేకపోతున్నాను, బాధపడ్డాను. ఈ స్లైడ్ ఏంటంటే మనం ఇప్పుడు దాన్ని డిస్కస్ చేసే అన్ని స్లైడ్స్ అని చూడండి. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ గురించి మాట్లాడడం కదా, $586 బిలియన్ ఉన్నది మనకు. అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ అండ్ ఫిషింగ్లో మనకు 2017-18 5.9, 18-19 2.4, 19-20లో 4%, 2020-21లో 3.4%. సో ఈ విధంగానే మొత్తం ఉంది. ఈ స్లైడ్స్ అన్ని మీరు మన వెబ్సైట్లో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దెన్ ఇక్కడ దాకా ఎవరైనా చాలు అనుకునే వాళ్ళు ఇక్కడ దాకా ఆపేయచ్చు. లేదు మేము ఇంకా బ్రీఫ్గా తెలుసుకోవాలనుకుంటున్నాను, చాలా ఎక్కువ తెలుసుకోవాలనుకునే వాళ్ళంతా నాతో పాటే ఉండండి. సో కొద్దిసేపు ఉండండి, సో నేను అంతా అయిపోయేస్తాను. సో ఈ ఎకానమిక్ సర్వే ఎవరు రిలీజ్ చేస్తారు ఏమిటి అనేది మనం ఒకసారి చూసుకుంటే ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట. ఈ 2021 సంబంధించి నిన్న జనవరి 29 రిలీజ్ చేశారనమాట. సో మీకోసం తెలుగు విద్యార్థులు ఎక్కడైనా సరే మన ఛానల్ మోటోనే తెలుగు విద్యార్థుల కోసం ఉన్నదన్నమాట. సో ఆర్థిక సర్వే అంటే ఏమిటి, మరి ఇది ఎందుకు ముఖ్యమైనది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే ప్రధాన ఆర్థిక సలహాదారు అంటే CEA చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ యొక్క మార్గదర్శకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహారాల విభాగం ఆర్థిక సర్వేను తయారు చేసింది. సో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాల విభాగంలో ఉన్నటువంటి ప్రధాన ఆర్థిక సలహాదారు అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఈ ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేస్తారు అంటే తయారు చేస్తారు అని అర్థం. ఎవరు తయారు చేస్తారు దీన్ని అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ తయారు చేస్తుందని చెప్పాలి. దాంట్లో ఎవరు తయారు చేస్తారంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రధాన ఆర్థిక సలహాదారు దీన్ని తయారు చేస్తారని చెప్పాలి. సో ఈ విధంగా కూడా బిట్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఎకనామిక్ సర్వే 2020 శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు అని ఇక్కడ రాశారు. అంటే ఆల్రెడీ ప్రవేశపెట్టేశారు కాబట్టి ఎవరు ప్రవేశపెట్టారు? కేంద్ర బడ్జెట్ ఈ 2020ను ఆర్థిక నిర్మలా సీతారామన్ ప్రకటించినందుకు ఒక రోజు తర్వాత మార్గం సుగమం అవుతుంది. సో 2020-21కి సంబంధించి మనము బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే నిర్మలా సీతారామన్ గారు ఖచ్చితంగా 2020కి సంబంధించినటువంటి ఎకనామిక్ సర్వే రిలీజ్ చేయాలి. ఆ రిలీజ్ చేస్తేనే మనము బడ్జెట్ రిలీజ్ చేయగలుగుతాం. సో ఆ మాట ఇక్కడ చేయబడింది అనమాట. ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది వార్షిక పత్రం. ఇది ఒక సంవత్సరానికి ఏం జరిగిందో, ఏం చేయాలో, ఏం కోల్పోయామో, ఎలా చేయాలి అనే సజెషన్స్ మరియు కంప్లైంట్స్తో కూడినటువంటి ఒక పత్రం అని అర్థం. ఇది ప్రధానంగా మునుపటి సంవత్సరంలో ఆర్థిక స్థితిని సమీక్షించడానికి సమర్పించింది. సో లాస్ట్ ఇయర్లో జరిగినట్టు అంటే లాస్ట్ ఇయర్లో ఏప్రిల్ 31 నుంచి ఈ ఇయర్లో ఉంటే మార్చి 31 వరకు, ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు జరిగినటువంటి మొత్తం విషయాలని ఈ బుక్ మనకు తెలియజేస్తుంది అనమాట. సో అదే సమయంలో దాని స్వల్ప మధ్యకాలిక కాల అవకాశాలపై వెలుగునిచ్చింది. సో మనం ఈ సంవత్సరంలో ఏమేమి సాధించాలనుకున్నాం, ఏదేమి సాధించలేకపోయాం, ఎందుకు సాధించలేకపోయాము, సాధించాలని ఇంకా మనం ఏం చేయాలి, నెక్స్ట్ బడ్జెట్లో ఎలాంటి బడ్జెట్ మనం తీసుకోవాలి అని సజెషన్స్తో పాటు కొన్ని వివరణాత్మకమైనటువంటి విషయాలతో పాటు చెప్పేదే ఈ బుక్ అని తెలుసు అనమాట. ఇది ఎందుకు ముఖ్యమైనది? ఎకనామిక్ సర్వే పత్రం ప్రధాన కేంద్ర బడ్జెట్ కంటే సమానంగా కాకపోయినా ముఖ్యమైనది. సమానం కాకపోతే ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి తీసుకోవాల్సిన కీలక విధాన నిర్ణయాల ఆవరణను ఇవ్వడమే కాక మునుపటి నిర్ణయాల ప్రభావాన్ని వివరణాత్మక గణాంకాల ద్వారా అంచనా వేస్తుంది. ఈ సమాచారం ఏం చేస్తుందంటే వివరణాత్మక గణాంకాలు కూడా ఇస్తుందన్నమాట. సో మనం ఇప్పుడు ఆ గణాంకాలను చదువుకున్నాం కదా, ఆ గణాంకాలని ఈ సర్వే ఇస్తుందన్నమాట. సో మనం ఈ సంవత్సరం ఎంత సాధించాం, నెక్స్ట్ ఇయర్ ఎంత సాధించాలని చెప్పేదే ఎకనామిక్ సర్వే అనమాట. ఇది ఎవరు తయారు చేస్తారు? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ప్రధాన ఆర్థిక సలహాదారు దీన్ని తయారు చేస్తారు. ఈ కేంద్ర మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి విభాగంలో ఉన్నటువంటి DA విభాగంలో CA వారు తయారు చేస్తారు. దీన్ని మొట్టమొదటిగా ఆర్థిక సర్వేను తయారు చేస్తుంది. పత్రం యొక్క చివరి సంస్కరణను ఆర్థిక కార్యదర్శి పరిశీలించి దీన్ని చివరిగా పరిశీలిస్తారనమాట. పరిశీలించి చివరకు ఆర్థిక మంత్రి ఆమోదిస్తారు. దీన్ని ఎవరు ఆమోదిస్తారు? ఆర్థిక మంత్రి ఆమోదించి రిలీజ్ చేస్తారనమాట. తయారు చేసేది ఎవరు? CA. దీన్ని చివరిగా ఆమోదించేది ఎవరు? ఆర్థిక మంత్రి ఆమోదించదన్నమాట. ఇది ఏ సమాచారం అందిస్తుంది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇంకా డీప్గా మాట్లాడుకుందాము. ఎకనామిక్ సర్వే 3 విభాగాలుగా విభజించబడుతుంది. మొదటి మరియు అతి ముఖ్యమైన విభాగం
ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ముఖ్య విషయాలపై సిఈఏ యొక్క అవలోకనం మరియు అభిప్రాయాన్ని ఇస్తుంది. ఇది దేశ ఆర్థిక స్థితిపై ప్రభుత్వ వైఖరిని శిఖరాన్ని ఇస్తుంది. రెండవ భాగంలో ఆయా విభాగాలు మరియు మంత్రిత్వ శాఖలు అందించే ఆర్థిక వ్యవస్థ యొక్క వివిధ రంగాలకు సంబంధించిన డేటా మరియు గణాంకాలు ఉంటాయి. రెండో విభాగంలో ఆ విభాగాలకు సంబంధించిన డేటా మరియు గణాంకాలు ఉంటాయన్నమాట. మూడో విభాగంలో జాతీయ ఆదాయం, ఉత్పత్తి, ఉపాధి, ద్రవ్యోల్బణం, వాణిజ్య సమతుల్యత మరియు ఎగుమతి దిగుమతి వాణిజ్య ఆర్థిక వ్యవస్థ యొక్క అన్ని అంశాలను వివరించే ఇతర స్థూల గణాంకాలను వివరిస్తుంది. ఓకే, గతంలో ఎకానమిక్ సర్వే కొన్నిసార్లు ముఖ్యమైన సమస్యకు బరువు ఇవ్వడానికి మరియు డేటాను మించిపోయింది. వాతావరణ మార్పులు ప్రభావం మరియు మొత్తం ఆర్థిక వ్యవస్థ లింగ అంతరం వంటివి. ఉదాహరణకు లింగ తటస్థ విధానాల అవసరాన్ని ఎత్తి చూపడానికి 2018-19 ఆర్థిక సర్వేను పింక్ రంగులో చేశారు. సో ఇది ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆర్థిక సర్వే అనేది ప్రభుత్వం యొక్క ఏం సాధించింది ఏం సాధించాలి చెప్పడానికి మాత్రమే కాదు, ఇది వాతావరణ మార్పులు మరియు లింగం అంటే లింగ తటస్థత అంతరం ఏ విధంగా ఉంది, దీని యొక్క ఏ విధంగా పైకి తీసుకోవాలి అనే అంశాన్ని కూడా ఈ ఎకానమీ సర్వే ఎంతో తోడ్పాటుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2018-19 ఎకానమీ సర్వే పింక్ కలర్లో రిలీజ్ చేశారు. ఎందుకు? ఫీమేల్ యొక్క వాళ్ళ యొక్క స్థితిని బాగుపరచడానికి వాళ్ళకి ఆ ఎకానమిక్ సర్వే పింక్ కలర్ చేసి వాళ్ళకి అంకితం చేశారనమాట. సో ఈ ఎకానమీ సర్వే ఎవరికి అంకితం చేశారో మనం కింద మాట్లాడుకుందాము. సో అది సర్ప్రైజ్ కొద్దిసేపు నుండి. కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ ఎకానమీ సర్వేకి సంబంధించి కొన్ని మనం మాట్లాడుకుందాం. భారతదేశపు మొదటి ఆర్థిక సర్వే 2050-51లో సమర్పించబడింది. మొట్టమొదటి ఆర్థిక సర్వే 2050-51లో సమర్పించబడింది. 1964 వరకు కేంద్ర బడ్జెట్తో పాటు పత్రాన్ని సమర్పించారు. కేంద్ర బడ్జెట్తో పాటు రెండు కలిపి ఒకేసారి రిలీజ్ చేసేవారు. కానీ 1964 నుండి ఇది బడ్జెట్ ప్రకటనకు ముందే వేరు చేయబడింది మరియు సమర్పించబడింది. కానీ 1964తో ఇది బడ్జెట్ ప్రకటనకు ముందే మనం రిలీజ్ చేయాలి అని అనుకున్నారన్నమాట. సో అందుకోసం అప్పటి నుంచి 1964 నుంచి ఇది బడ్జెట్ కన్నా ముందే సర్వేను రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఆర్థిక సర్వేను సమర్పించడానికి ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా లేదు. ఇది రాజ్యాంగం ఎక్కడ కూడా ఆర్థిక సర్వే సమర్పించాలి ప్రభుత్వం కంపల్సరీగా అని రాజ్యాంగం ఎక్కడ చెప్పలేదు. పత్రం యొక్క ప్రాముఖ్యత కారణంగా ఈ అభ్యాసనం కాలక్రమేణా అవలంబిస్తుంది. సో ఇది ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది మన సొసైటీలో. ప్రభుత్వం యొక్క పనుల గురించి ఎంత సాధించనేది ఇది ఎంతో ప్రామాణికం మనకు అని అనుకున్నారు కాబట్టి ఇది రిలీజ్ చేస్తూనే ఆపకుండా వస్తున్నారు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కేవి సుబ్రహ్మణ్యన్ దీన్ని మీడియా ముందు తీసుకొచ్చి మాట్లాడారు అన్నమాట. 2021 సంబంధించి కేవీ సుబ్రహ్మణ్యం గారు దీన్ని రిలీజ్ చేశారు. మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సిఈఏ మనం చెప్పాను కదా. సర్వే యొక్క సిఫారసులు కూడా ప్రభుత్వంపై కట్టుబడి ఉండవు మరియు పూర్తిగా తిరస్కరించవచ్చు అని ఈ దీంట్లో ఈ సిఏ కేవీ సుబ్రహ్మణ్యం గారు ఏం చేస్తారంటే సో ఇవి తప్పులు జరిగాయి, ఇవన్నీ సరిదిద్దడానికి ఇవి సజెషన్స్ ఇస్తున్నాం అని చెప్తారు. కానీ వాటి పాటించాలా వద్దా అనేది గవర్నమెంట్ ఇష్టం అనమాట. అవి పూర్తిగా తిరస్కరించవచ్చు లేకపోతే దాన్ని తీసుకొని అది గవర్నమెంట్ ఇష్టం అనమాట. దాని వివరణాత్మక అంచనా కారణంగా ఎకనామిక్ సర్వే పరిశోధకులు, విధాన నిర్ణేతలు మరియు విద్యార్థులతో ఇతరులతో బాగా చదవబడింది. సో దీన్ని తయారు చేసేటప్పుడు ఎంతోమంది ఒక రూమ్లో ఉండి అంటే బయట 15 days వరకు ఏ అధికారి కూడా ఇంటికి వెళ్ళాడు, ఇంటి నుంచి రాడు. ఒక రూమ్లోనే ఉండి ఈ ఎకనామిక్ సర్వేని తయారు చేసి బడ్జెట్ని తయారు చేసి ఒక హల్వా మీరు ఒక వన్ వీక్ క్రితం కూడా మీరు ఒక 4-5 రోజుల క్రితం కూడా మీరు చూసింటారు. హల్వా మన ఆర్థిక మంత్రి గారు దాన్ని టేస్ట్ చేసినట్టు ఇది ఒక మన యొక్క సాంప్రదాయం అనమాట. సో మీకు దాని గురించి మన బడ్జెట్ రోజు మనం మాట్లాడుకుందాము. సో మరియు పత్రం యొక్క కాపీని ఎల్లప్పుడూ ఆన్లైన్లో మరియు దుకాణంలో చేయవచ్చు, అంటే అందుబాటులో కొనుగోలు చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో పీడిఎఫ్ దొరికితే బయట అమ్మే వాళ్ళు అమ్ముతుంటారు, మీరు తీసుకోవచ్చు అనమాట. సో అది చేయబడింది. సో అది ఫ్రెండ్స్, దీని యొక్క నేను బడ్జెట్ యొక్క బేసిక్ మొత్తం నేను మీకు చెప్పేశాను. సో మనము 2021 సంబంధించినటువంటి సర్వేలో ప్రధాన అంశాల గురించి మనం మాట్లాడుకుందాము. సో నిన్న ఇది January 29th రిలీజ్ చేశారనమాట. మనం చూసుకుంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని రిలీజ్ చేసింది. కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో శుక్రవారం 2021 ఆర్థిక సర్వేను సమర్పించారు. కోవిడ్ యోధులకు చేసిన ఈ ఆర్థిక సర్వే తాలూకు ప్రధాన అంశాలు ఈ క్రింద పేర్కొన్న విధంగా ఉన్నాయి. సో ఈ ఎకనామిక్ సర్వేను కోవిడ్ యోధులకు కోసము అంకితం చేశారనమాట. నేను చెప్పాను కదా ఈ ఎకనామిక్ సర్వేని ఎవరికి అంకితం చేశారు, కింద సర్ప్రైజ్ ఉంది మీరు చెప్తానని. సో కోవిడ్ యోధులు అంటే ఎవరు? డాక్టర్స్, పారిశుద్ధ కార్మికులు,
పోలీసులు. సో వీళ్ళంతా కోవిడ్ యోధులు. సో వీళ్ళకి ఈ ఎకానమీ సర్వే అంకితం చేశారన్నమాట. ఇంకా మనం చూసుకునే శతాబ్ద కాలంలో ఒకసారి ఎదురయ్యే సంకట కాలంలో ప్రాణాలను జీవనోపాధులను కాపాడటం. సో శతాబ్ద కాలం అంటే 100 సంవత్సరాల్లో ఇలాంటి ఏదో ఒక సమస్య మనకు వస్తుంటారన్నమాట. ఆ సమస్య నుంచి బయటపడాలంటే మనము సో ఆ సమస్య నుంచి ఇలాంటి సమస్యలు మనం అప్పుడప్పుడు మనకు వస్తుంటాయని చెప్తున్నాను అనమాట. సో ఇంకా ఒకసారి మనం చూసుకుంటే సో మౌస్ ఏం పని చేయట్లేదు. చూసుకుంటే కోవిడ్-19 మహమ్మారి ప్రారంభం అయిన దరిమిలా భారతదేశం మనుషుల ప్రాణాలను వారి జీవనోపాధులను కాపాడే అంశంపైన దృష్టిపై కేంద్రీకరించింది. సో ఈ కోవిడ్-19 ప్రారంభమైన నుంచి భారతదేశం మనుషుల ప్రాణాలను మరి జీవనోపాధులను కాపాడే అంశంపైన దృష్టి కేంద్రీకరించింది. మానవుల ప్రాణాలను ఒకసారి కోల్పోతే తిరిగి వాటిని వెనుకకు రప్పించలేము అనేటువంటి మానవీయ సిద్ధాంతం ఆధారంగా ఈ ప్రయత్నం జరిగింది. మహమ్మారి కారణంగా జీడిపిలో తగ్గుదల చోటు చేసుకుంది. జీడిపిలో రికవరీ ఉండవచ్చు. జీడిపిలో ఇప్పటికైతే తగ్గుదల చేసుకుంటే రికవరీలో మళ్ళీ వస్తుంది అంటున్నారు. మొదట్లో కఠినతరమైన లాక్డౌన్ విధించడం వల్ల మధ్యకాలం మొదలుకొని దీర్ఘకాలంలో ఆర్థిక రికవరీ బాటలో సాగుతూ ఇటు ప్రాణాలను కాపాడుతూనే అటు బ్రతుకు తెరువులను పరిరక్షిస్తూ 2 విధాలుగా కూడా విజయాలను సాధించేందుకు ఒక అవకాశాన్ని తీసుకోవడం జరిగింది. సో మనం లాక్డౌన్ ఎందుకు విధించామంటే విధించడం వల్ల దీర్ఘకాలంలో ఆర్థిక రికవరీ రేటు బాట సాగిన మనము ఇటు ప్రాణాలను కాపాడుతూనే అటు మనం యొక్క మానవులకు ఏమేం కావాలో సరుకులు అవన్నీ మనం అందించగలిగామని చెప్తున్నారు. సో అనిశ్చితి చాలా తీవ్రంగా ఉన్నప్పుడు నష్టాలను కనీస స్థాయికి కుదించుకపోవడం మంచిదన్న హన్సన్ సర్జెంట్ అధ్యయనం 2001 ప్రతిపాదన విధానం ఆధారంగా ఈ వ్యూహాన్ని రూపొందించుకుంది. ఈ విధానం గతంలో నోబెల్ బహుమతిని ఎంచుకుంది. సో ఈ విధానం ఏంటంటే సో అనిశ్చితి ఏర్కొంది. ఇంకా ఏం చేయలేని పరిస్థితి. అలాంటి టైంలో ఏం చేయాలా, కనీస నష్టం వచ్చేలా చూసుకోవాలా అనే సిద్ధాంతం చెప్పారు. ఎవరు చెప్పారు? హన్సన్ అండ్ సర్జెంట్ అధ్యయనం చెప్పింది. సో ఈ బిట్ కూడా ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగేటువంటి బిట్ అనమాట. సో అందుకోసం చెప్తున్నాను. భారతదేశం అనుసరించే వ్యూహం వంపును సమతలమైందిగా మార్చడం జరిగింది. సో వంపును సమతలమైందిగా ఇట్లా వంపును సో మన గ్రోత్ రేట్ ఇలా వచ్చేటువంటి ఉంటాయి కదా, ఇట్లా ఇక్కడ రావట్లేదు, నా పెన్ సిస్టమ్ లేదు ఇక్కడ. సో అవకాశం 2020వ సంవత్సరం సెప్టెంబర్ వరకు పొడిగించినట్టు చూడమైనది. సో సెప్టెంబర్లో అన్నిటికంటే ఎక్కువ కేసులు నమోదైన తర్వాత భారతదేశంలో ప్రతిరోజు కొత్త కేసుల సంఖ్య తగ్గుదల చోటు చేసుకుంది. సెప్టెంబర్ నుంచి తగ్గుదల చోటు చేసుకుంది. 1వ త్రైమాసికంలో స్థూల దేశీయ ఉత్పత్తి అంటే జీడిపిలో 23.9% మేరకు కుచించుకుపోయిన ఘటనతో పోలిస్తే 2వ త్రైమాసికంలో జీడిపి 7.5% క్షీణత నమోదైంది. ఇది వి ఆకారపు రికవరీ చోటు చేసుకోవడాన్ని సూచిస్తుంది. వి అంటే ఏంటి? మనం ముందు పైన బాగా ఉంటాం, పడిపోయాం కిందికి పడిపోయాం మళ్ళీ పైకి లేసాం అనమాట. సో అదే వి ఆకారం అనమాట. సో ఇలా వచ్చి ఇలా పైకి పోవడం అంటే వి ఆకారంలో. ఇది కూడా ఎగ్జామ్ అడిగే చాలా అవకాశం. ఏ ఆకారంలో మనం రికవరీ చోటు చేసుకుంది మన ఆర్థిక వ్యవస్థ అంటే వి ఆకారంలో మన రికవరీ చోటు చేసుకుంది. ఎందుకంటున్నారు? మొదటి జీడిపిలో మొదటి త్రైమాసికం 23.9 మైనస్లో పడిపోయాం. సో తర్వాత ఏమైంది? 7.5% వచ్చిందన్నమాట. సో సెకండ్ త్రైమాసికంలో. సో దాని అర్థం ఏంటి? పెరిగామని అర్థం, పడిపోయి మళ్ళీ పైకి లేచామని అర్థం. సో కోవిడ్ మహమ్మారి ఇటు సరఫరాలను అటు డిమాండ్ను రెండింటిని ప్రభావితం చేసింది. సో ఈ కోవిడ్ ఏం చేసింది? ఇటు సరఫరాలను అటు డిమాండ్ను రెండింటిని ప్రభావితం చేస్తుంది. సరఫరా మరియు డిమాండ్ రెండింటి కూడా ప్రభావితం చేస్తుంది. సో సరఫరా లేదంటే డిమాండ్ లేదు, డిమాండ్ లేదంటే సరఫరా లేదు. రెండింటికి అవినాభావ సంబంధం ఎప్పటికీ ఉంటుంది. సో మధ్య దీర్ఘకాలాలలో సరఫరాలను విస్తరించడం కోసం వ్యవస్థాత్మకమైన సంస్కరణలను ప్రకటించి నిర్మాణపరమైన సామర్థ్యాలకు దీర్ఘకాలిక నష్టం జరగకుండా నివారించే ఒకే ఒక దేశంగా భారతదేశం నిలిచింది. సో ఏం చెప్పారంటే మధ్య దీర్ఘకాలిక సరఫరాలను విస్తరించడం కోసం వ్యవస్థాపకమైన సంస్కరణను ప్రకటించి నిర్మాణపరమైన సామర్థ్యాలకు దీర్ఘకాలిక నష్టం జరగకుండా నివారించిన ఒకే ఒక దేశంగా భారతదేశం నిలిచింది. సో దీర్ఘకాలంగా నష్టం జరగకుండా మన ప్రభుత్వాలు ఎంతో దాన్ని చాకచక్యంగా ముందుకెళ్ళడాన్ని ఇక్కడ మన వాళ్ళు చెప్తున్నారనమాట. సో దీర్ఘకాలం నష్టం జరగకుండా ఒకే ఒక దేశం మనం ముందుకు వెళ్ళగలిగాం అని విషయాన్ని తెలియజేస్తున్నారు అనమాట. సో ఆర్థిక కార్యకలాపాలపై విధించిన ఆంక్షలను తొలగించి అదే చేతితో డిమాండ్ను పెంచేందుకు తగిన విధానాలను రూపొందించడం జరిగింది. సో ఆర్థిక కార్యకలాపాలు
ఆంక్షలను తొలగించి మెల్లమెల్లగా ఆంక్షలను తొలగిస్తూ వచ్చి అదే చేత వాళ్ళకి డిమాండ్ పెంచేటట్టు చేశారన్నమాట గవర్నమెంట్. డిమాండ్ను పెంపొందించడం కోసం నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్లో సార్వజనిక పెట్టుబడి ద్వారా రికవరీ ప్రక్రియను ఊతాన్ని అందించడమైనది. సో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అనేది ఒక స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ ద్వారా అందరికీ పెట్టుబడికి డబ్బులు ఇచ్చి అది రికవరీ అయ్యేలాగా వాళ్ళ యొక్క ఈ 5-6 నెలల నుంచి ఈ లాక్డౌన్ వల్ల వాళ్ళు కోల్పోయినటువంటి యొక్క ఎటువంటి లాభం లేకుండా ఓన్లీ ఖర్చులతోనే గడిపారు. కాబట్టి ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ద్వారా అందరికి రికవర్ అయ్యేలా చేశారనమాట. వ్యాధి సంక్రమణ తాలూకు 2వ దశను అడ్డుకోవడంలో సఫలతను మరియు సాధించడం, తద్వారా ఆర్థిక వ్యవస్థలో పురోగతికి బాట వేయడం జరిగింది. సో 2వ దశను కూడా అడ్డుకోవడంతో సఫలత మనం సాధించామని చెప్పడం జరిగింది అండ్ పురోగతిలో మనం వేయడం జరిగింది. సో 2020-21లో ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు స్థూలంగా ఎలా ఉంటాయంటే, సో తీరుతెన్నులు ఏ విధంగా స్థూలంగా ఇలాగే ఉండబడ్డాయి అనే విషయాన్ని కింద పాయింట్లు మాట్లాడుకుంటాం. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనానికి కారణమైంది. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనానికి కారణమైంది. ఇది ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే కూడా మరింత తీవ్రమైన స్థాయిలో నమోదైంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే మన దేశంలో తీవ్రమైన స్థాయిలో నమోదైంది అని చెప్తున్నారు అనమాట. సో లాక్డౌన్ల అమలు, ఒకరికి మరొకరికి మధ్య సురక్షిత దూరాన్ని పాటించాలి అనేటువంటి నియమాలు అప్పటికే నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను నిశ్చలమైందిగా మార్చివేశాయి. ప్రపంచ ఆర్థిక ఉత్పాదన 2020 సంవత్సరంలో 3.5% మేర పతనం కావచ్చునని ఒక అంచనా. అంటే IMF ఏం చెప్పిందంటే 3.5% మేర అంచనా కావచ్చుని అంచనా వేసిందన్నమాట. సో ఆ విధంగా చెప్తున్నమాట. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం 3.5% మేర పతనం అయిపోతుంది అని IMF చెప్పిందన్నమాట. ఇది ఎప్పుడు చెప్పింది? 2021 జనవరిలోనే, నెక్స్ట్ ఈ మంత్లోనే, జనవరి మంత్లోనే చెప్పిందనమాట. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రపంచం అంతటా ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు వాటి ఆర్థిక వ్యవస్థల మద్దతును ఇవ్వడానికి గాను పాలసీ రేట్లను తగ్గించడం తదితర వివిధ విధానపరమైన నిర్ణయాలను ప్రకటించాయి. సో పాలసీ రేట్లను అందరూ కూడా తగ్గించేసి ప్రజలకి డబ్బులు అందుబాటులో ఉండేటట్టుగా చేసామట. సో ఆ విధంగా మన RBI ఎన్నో రేట్లన్నీ, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేట్ అన్నీ తగ్గించేసామట. మీరు ఆల్రెడీ చూశారు, పేపర్ చూసే వాళ్ళు అందరికీ తెలిసే ఉంటుంది ఎన్నిసార్లు RBI తగ్గించిందో. ఈ లాక్డౌన్ వల్ల చాలాసార్లు తగ్గిస్తూనే వస్తుందన్నమాట. సో భారతదేశం కట్టడి, ద్రవ్యపరమైన, ఆర్థికపరమైన, దీర్ఘకాలిక, వ్యవస్థాపరమైన సంస్కరణలతో కూడినటువంటి ఒక చతుర్ముఖ వ్యూహాన్ని అనుసరించింది. సో ఒక ద్రవ్యపరమైనది, ఆర్థికపరమైన, దీర్ఘకాలికమైనటువంటి, వ్యవస్థాపరమైనటువంటి సంస్కరణతో కూడినటువంటి ఒక చతుర్ముఖ, అంటే ఏ ఒక్క సైడ్ నుంచి కూడా ఒక గోడకి ఒక స్థలానికి 4 గోడలు ఏ విధంగా ఉంటాయో అలా ఒక గోడల్లాగా ఒక వ్యూహాన్ని తయారేసి మన ప్రభుత్వము ఎటువంటి నష్టం కలిగకుండా మన కాపాడుతూ వచ్చింది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. లాక్డౌన్ కాలంలో బలహీన వర్గాలకు రక్షణ కల్పించడంతో పాటు లాక్డౌన్ ఉపశమన దశలో వినియోగాన్ని, పెట్టుబడిని ప్రోత్సహించడానికి గాను ద్రవ్యపరమైనటువంటి, ఆర్థిక విధానం పరమైనటువంటి మద్దతును అందించడం జరిగింది. వ్యవస్థలో తగినటువంటి విధులు అందుబాటులో ఉండేటట్లుగా చూడటానికి, రుణగ్రహీతలకు తక్షణ ఉపశమనం అందించడానికి, అదే సమయంలో విత్త విధాన ఫలితాల సాధనకు వీలుగా ఒక సానుకూల ద్రవ్య విధానాన్ని అనుసరించడం అనేది. సో ఎవరికి అనుకూలం ఉన్నట్టు అందరికీ సో మీకు తెలుసు ఆల్రెడీ లోన్లు ఉన్న వాళ్ళకంతా కొన్ని డేట్లు పెంచేశారు. వాళ్ళకు లోన్లు కట్టాల్సిన అవసరం లేదు అని డేట్లు పెంచేశారు, మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ. సో ఈ ఇన్స్టాల్మెంట్ కట్టే వాళ్ళకు కూడా కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు, మీకు కూడా ఆల్రెడీ తెలుసు ఈ లాక్డౌన్లో ఉన్నప్పుడు. సో ఎన్ఎస్ఓ ముందస్తు అంచనాలను బట్టి చూస్తే భారతదేశం GDP వృద్ధి రేటు 2020-21 ఆర్థిక సంవత్సరం -7.7% మేరకు ఉండవచ్చు. కాగా అదే ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో పోలిస్తే ద్వితీయార్థంలో 23.9% మేరకు వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది. భారతదేశం వాస్తవిక GDP 2021-22 ఆర్థిక సంవత్సరంలో 11% వృద్ధిని నమోదు చేసే సూచన కూడా ఉంది. 2021-22లో ఈ 11% వృద్ధిని నమోదు చేసే అవకాశం కూడా ఉంది అంటున్నారు. సో మన దేశం మీద మనకు అంత నమ్మకం ఉంది. సో నెక్స్ట్ డే మనం వృద్ధిని సాధించబోతున్నాం అని చెప్తున్నమాట. సాంకేతిక GDPలో 15.4% మేరకు వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇది స్వాతంత్రం వచ్చినప్పటికీ నుంచి చూసే అత్యధిక స్థాయి కాగలదు. సో స్వాతంత్రం వచ్చే నుంచి మనకు సాంకేతిక రంగంలో 15.4% వృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి సో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది అత్యధిక స్థాయికి వెళ్తుంది అని మన నమ్మకం మనకు ఉందన్నమాట. సో కోవిడ్-19 టీకా మందు కార్యక్రమం పురోగమించే కొద్ది ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకునే క్రమంలో రికవరీ పుంజుకునేందుకు ఆస్కారం ఉంది. ప్రభుత్వ వినియోగం, నికర ఎగుమతులు ఈ రెండు వృద్ధి మరింతగా క్షీణించిపోకుండా చూశాయి. మరో పక్క పెట్టుబడి, ప్రైవేటు వినియోగం దీన్ని కిందికి లాగాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో అంత క్రితం సంవత్సరం కంటే 17% మేరకు ప్రభుత్వ వినియోగం అధికంగా ఉండవచ్చునన్న అంచనా ఆధారంగా రికవరీ దన్ను లభించవచ్చు. 2020-21
ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఎగుమతులకు 5.8% మేరకు, దిగుమతులు 11.9% మేరకు తగ్గవచ్చని అంచనా వేయడం అనేది. సో ఎగుమతులు 5.8% మేరకు, దిగుమతులు 11.3% మేరకు తగ్గవచ్చని అంచనా వేయడం అనేది. 2021 ఆర్థిక సంవత్సరంలో జీడిపిలో 2% మేరకు కరెంట్ ఖాతా మిగులు నమోదు అయ్యే సూచనలు ఉన్నాయి. సో జీడిపిలో 2% మేరకు కరెంట్ ఖాతా మిగులు నమోదు అయ్యే సూచనలు ఉన్నాయంటున్నారు. ఎప్పుడు 2021 ఆర్థిక సంవత్సరంలో 17 ఏళ్ల అనంతరం ఇటువంటి స్థితి ఏర్పడినది. సో 10 ఏళ్ల తర్వాత ఇటువంటి కరెంట్ ఖాతా ఇక మిగులు రాబోతుంది మనకు అని చెప్పబోతున్నారు. సరఫరా కోణంలో నుంచి చూస్తే స్థూల విలువ జత కలిసినట్టు జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ చూసుకుంటే వృద్ధి 2021 ఆర్థిక సంవత్సరంలో -7.2%గా ఉంటుందని ఆశించడమైనది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఇది 3.9%గా ఉండింది. వ్యవసాయ రంగంలో 3.4% వృద్ధి సాధించవచ్చు. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 మహమ్మారి బారి నుంచి కొంత ఉపశమనాన్ని కలిగించనుంది. 2021 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగం 9.6% మేరకు, సేవల రంగంలో 8.8% మేరకు క్షీణించవచ్చు అని అంచనా వేశారు. సో వ్యవసాయ రంగంలో స్థితి ఆశాజనకంగా ఉండగా కాంట్రాక్ట్ ఆధారిత సేవల రంగం, తయారీ రంగం, నిర్మాణ రంగం తీవ్రంగా దెబ్బతిని తర్వాత క్రమంలో కోలుకుంటూ వస్తున్నాయి. వ్యవసాయ రంగంలో ఉత్తమమైన పరిణామాలను ఆవిష్కరించింది. సో 2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి అనేక వర్గాలు మొగ్గు చూపాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐ పెద్ద స్థాయిలో తరలివచ్చాయి. ఎఫ్డీఐ ప్రవాహాలు 2020 నవంబర్లో $9.8 బిలియన్ నమోదయ్యాయి. ఒక నెల రోజుల కాలంలో ఇంత భారీగా స్థాయిలో నికర ఎఫ్పిఐ ప్రవాహాలు నమోదు కావడం ఇది వరకు ఎన్నడూ లేదు. 2020 సంవత్సరంలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఈక్విటీ రూపంలో వాటి పెట్టుబడులతో భారతదేశానికి తరలి వచ్చాయి. ప్రవర్ధమాన నిపుణుల వివరణలతో ఈ ఘనతను సాధించిన ఒకే ఒక దేశం భారతదేశమే. సెన్సెక్స్ నిఫ్టీ సూచీలను పెల్లుబికి భారతదేశం ఒక మార్కెట్ క్యాప్ టు జీడిపి రేషియో 2010 సంవత్సరం అక్టోబర్ తర్వాత 100% మించడం ఇదే మొదటిసారి. ఇటీవల వినియోగదారులు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం సిపిఐలో తగ్గుదలను చోటు చేసుకొని అంత క్రితం ఆహార ద్రవ్యోల్బణంపై ప్రభావాన్ని చూపిన సరఫరా సంబంధిత అవరోధాలు స్వస్తి పలికిన సమయాన్ని స్పష్టం చేసింది. 2021 ప్రథమార్థంలో పెట్టుబడులలో 29% క్షీణత ఉండగా ద్వితీయార్థానికి వచ్చేసరికి ఆ క్షీణత 0.8% పరిమితమైంది. రాష్ట్రం లోపల ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్య రవాణా వ్యవస్థ తిరిగి పుంజుకోవడం, నెలవారీ జీఎస్టీ వసూలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఈ పరిణామం పారిశ్రామిక వాణిజ్య కార్యకలాపాల వేగవంతమైనట్లు సూచిస్తున్నది. మరోపక్క 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల కాలంలో జీడిపిలో 3.1% స్థాయిలో కరెంటు ఖాతా మిగులు నమోదైంది. సేవా రంగంలో ఎగుమతులు వేగవంతమై డిమాండ్ తగ్గిపోయిన కారణంగా దిగుమతుల సరళి దిగిపోవడంతో 21.2% క్షీణతతో పోలిస్తే ఎగుమతులు వాణిజ్య సరళి దిగుమతులు 39.7% క్షీణత తగ్గాయి. జీడిపిలో నిష్పత్తి పరంగా విదేశీ రుణం 2020 మార్చి నెలాఖరుకు 20%గా ఉన్నది. కాస్త 2020 సెప్టెంబర్ చివరి నాటికి 21.6% పెరిగింది. సో జీడిపిలో నిష్పత్తిగా విదేశీ రుణం ఎంత పెరిగిందని మాట్లాడుతున్నారు. 2020 డిసెంబర్లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగాయి. రాబోయే 18 నెలల దిగుమతులకు తగినంతగా ఉన్నాయి. విదేశీ మారక నిల్వల్లో వృద్ధిలో విదేశీ కరెన్సీ మరియు స్వల్పకాలిక రుణాలకు నిష్పత్తి మెరుగైంది. వి ఆకారంలో రికవరీ నమోదు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యుత్కు డిమాండ్ పెరగడం, ఈ-వే బిల్లు, జీఎస్టీ వసూళ్లు, ఉక్కు వినియోగం వగైరా అంశాల పురోగతి సూచకాలుగా ఉన్నాయి. 6 రోజుల వ్యవధిలో 10 లక్షల టీకాలు ఇప్పించడం ద్వారా భారతదేశం ఈ విషయంలో అత్యంత వేగవంతమైన దేశంగా పేరు తెచ్చుకుంది. అంతేకాదు ఇరుగు పొరుగు దేశాలకు బ్రెజిల్కు టీకాల మందును సరఫరా చేస్తున్న పెద్ద దేశంగా కూడా భారత్ నిలిచింది. సేవా రంగంలో బలమైన రికవరీ ఛాయలు కనిపిస్తున్నాయి. వినియోగం, పెట్టుబడి పుంజుకుంటున్నాయి. భారతదేశం మహమ్మారి తాలూకు ప్రతికూల ప్రభావాన్ని అధిగమించి తన వృద్ధి సత్తాను గుర్తించగలాలంటే సంస్కరణలు ఇక ముందు కూడా కొనసాగి తీరాలి. 100 ఏళ్లలో మొదటిసారిగా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం పరిణితితో కూడిన విధానపరమైన ప్రతిస్పందనను కనబరిచినందువల్ల ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పరిమిత దృష్టితో కూడిన విధాన నిర్ణయాలను తీసుకోకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలపైన శ్రద్ధ వహిస్తే ఉనగలిగే ప్రయోజనాలు ఎలా ఉండేది తెలిసి వచ్చింది. వృద్ధితో రుణ సుస్థిరత సాధ్యమైందా? అవును, కానీ వృద్ధికి రుణ సుస్థిరత తోడ్పడకపోవచ్చు. భారత పరిస్థితుల నేపథ్యంలో రుణ సుస్థిరతకు వృద్ధి దోహదం చేస్తుంది, కానీ రుణ సుస్థిరత వల్ల వృద్ధికి తోడ్పాటు లభించకపోవచ్చు. వడ్డీ శాతాల వ్యత్యాసం పైనే, అంటే వడ్డీ శాతం అధిక, వృద్ధి శాతం
అధిక వృద్ధి శాతం మధ్య గల తేడా మీదనే రుణ సుస్థిరత ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో వృద్ధి శాతం కన్నా రుణంపై వడ్డీ శాతం తక్కువగా ఉంటుంది. ఇది ప్రామాణికమే తప్ప మినహాయింపు కాదు. భారతదేశంలో ప్రతికూల IRGDకి కారణం హెచ్చు వృద్ధి శాతాలే తప్ప తక్కువ వడ్డీ శాతాలు కాదు. ద్రవ్య విధానంపై చర్చకు ఉత్పాదకం ఇదే. ముఖ్యంగా వృద్ధి మందగమనం ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ పరిస్థితి ఉంటుంది. హెచ్చు వృద్ధి శాతాల గల దేశాలలో వృద్ధి వల్ల రుణ సుస్థిరత ఏర్పడుతుంది. అయితే తక్కువ వృద్ధి గల శాతాల్లో దేశాల్లో ఇటువంటి స్వాభావిక దిశపై స్పష్టత ఉండదు. అకస్మాత్తుగా ఆర్థిక వృద్ధి సమయాల్లో పోలిస్తే ఈ ఆర్థిక సంక్షోభాల్లో ద్రవ్య గణాంకాల విపరీత వ్యత్యాసం అత్యధికంగా ఉంటుంది. ఉత్పాదక సామర్థ్యంలో సంభవించగల నష్టాన్ని పరిమిత చేయడం ద్వారా సంస్కరణల నుంచి సంపూర్ణ ఫలితం రాబట్టడంలో క్రియాశీల ఆర్థిక విధానం భరోసా ఇవ్వగలదు. వృద్ధికి ఉత్తేజమివ్వగల ద్రవ్య విధానమే రుణాలను స్థూల దేశీయ ఉత్పత్తి నిష్పత్తి స్థాయికి తగ్గించడంలో దోహదపడుతుంది. భారత వృద్ధి సామర్థ్యం దృష్ట్యా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా రుణ సుస్థిరతను సమస్యంగా పరిణమించే అవకాశాలు దాదాపుగా లేవు. ఆర్థిక తిరోగమనాల సమయంలో వృద్ధికి తోడ్పాటు కోసం వ్యతిరేక అవృత ద్రవ్య విధానం అనుసరణీయం. ద్రవ్య బాధ్యత రహితానికి క్రియాశీల వ్యతిరేక అవృత విధాన పరిష్కారం కాకపోయినా ద్రవ్య విధానానికి వ్యతిరేకంగా అసమతౌల్య మొగ్గు సృష్టికి కారణమైన మేధో విధానానికి అడ్డుకట్ట వేసేందుకు అవసరమే. భారతదేశంపై స్వతంత్ర పరపతి ప్రామాణిత ప్రాథమిక అంశాల ప్రతిబింబిస్తుందా లేదా అనే విషయం మాట్లాడుకుంటే ప్రపంచంలో ఐదో అతిపెద్ద అంటే మన దేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా స్వతంత్ర పరపతి ప్రామాణిక సావరీన్ క్రెడిట్ రేటింగ్ నిర్ధారణ పెట్టుబడి శ్రేణికి సంబంధించి భారత్ ఎన్నడూ అల్ప స్థాయికి దిగజారలేదు. అంటే BBBలో BAA3 స్థాయికి దిగజారలేదు అంటున్నారు అనమాట. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తన ఆర్థిక పరిమాణాన్ని తద్వారా రుణాల చెల్లింపు సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రధానంగా AAA స్థానంలోనే ఉంటుంది. సో మనము AAA స్థానంలోనే ఉన్నాము, కానీ మనం అల్ప స్థాయికి దిగజారలేదు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ నిబంధన నుంచి చైనా, భారత్ మాత్రమే మినహాయించబడ్డాయి. చైనా 2005లో AAA2 రేటింగ్ పొందగా ప్రస్తుతం భారత్ BBBA రేటింగ్ పొందింది. అనమాట. స్వతంత్ర పరపతి ప్రామాణిత ప్రాథమిక అంశాలను ప్రతిబింబిస్తుంది. వివిధ దేశాలకు A+, A1, BBB, BAA3 మధ్య రేటింగ్ ఇచ్చే విషయంలో అనేక పరిమితులకు సంబంధించి S&P మూడీస్ అవాస్తవాలు చెప్పడంలో ఆరితేరియన్నది స్పష్టమైంది. స్వతంత్ర పరపతి ప్రామాణికత పరిమితులు ప్రభావ నిర్దేశం కన్నా గణనీయంగా తక్కువ స్థాయి రేటింగ్ ఇవ్వబడింది. పరపతి ప్రామాణికత నిర్ణయం ఎగవేత సంభావ్యత సూచించడం ద్వారా నిర్బంధాలను అంగీకరించి నెరవేర్చడంలో రుణగ్రహీత దేశాల సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. రుణాల చెల్లింపులకు తన సమ్మతి ఎంత స్వచ్ఛందమైనదో భారత రుణ చెల్లింపుల చరిత్రతో ఎలాంటి ఎగవేతలు లేకపోవడం నిస్సందేహంగా రుజువు చేస్తుంది. అంతేకాదు అత్యల్ప విదేశీ ద్రవ్య రూప రుణాలు, విదేశీ మారక నిల్వ సమృద్ధిని బట్టి భారతదేశం చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేసుకోవచ్చు. భారత విషయంలో స్వతంత్ర పరపతి ప్రామాణికతతో మార్పులను స్థూల ఆర్థిక సూచీలతో బలహీన లేదా అసలు ఎలాంటి సహసంబంధం ఉండదు. భారత ద్రవ్య విధానం ఎలాంటిదంటే గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రబోధించినటువంటి భయానికి తావులేని హృదయం మానవ మనోభావనకు ఇదొక ప్రతీక. స్వతంత్ర పరపతి ప్రామాణిత నిర్ణయ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండడం సహా ఆత్మశ్రేయస్ ధోరణికి తగ్గించుకుని ఆర్థిక వ్యవస్థను ప్రాథమిక అంశాన్ని ప్రతిబింబించాలి. అసమానత, వృద్ధి, సంఘర్షణ సమన్వయమా, సో ఇలాంటి విషయాలన్నీ సో మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. సో వీడియో చాలా పెద్దగా అయిపోతుంది అనిపిస్తుంది, చాలా మ్యాటర్ ఉంది. సో మీరు చదువుకోండి, కింద మీకు ఇన్ఫర్మేషన్ చాలా మన వెబ్సైట్ లింక్ ఇచ్చేసాను, మీరు చదువుకోండి. సో లేదు మాకు వీడియో రూపంలోనే కావాలి అంటే నేను మీరు ఇచ్చే కమెంట్ ద్వారా నేను ఇంకో వీడియోని తయారు చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ క్లిప్పింగ్స్ అన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంగ్లీష్ చదవాలనుకున్న వాళ్ళు కూడా నేను చెప్పాను, కిందికి వచ్చేసి మీరు ఇక్కడ నొక్కేసి అంటే ఇంగ్లీష్లో కూడా మీకు ఓపెన్ అవుతుంది. సో మా యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. కింద లాస్ట్లో మా యొక్క వాట్సాప్ గ్రూప్ మేము ఇచ్చేసాం అనమాట.
సో ఏ వెబ్సైట్ మీరు ఏ పేజ్ ఓపెన్ చేసినా సరే మా యొక్క వాట్సాప్ గ్రూప్ మీరు వచ్చేస్తాయి అనమాట. లేదు మీకు మాకు తెలియట్లేదు అనుకుంటే మీరు మా వెబ్సైట్లో వచ్చారంటే అవర్ సోషల్ మీడియా లింక్స్ అని ఒక మీరు సెర్చ్ చేశారంటే మీకు తెలుసు అనమాట. సో ఇక్కడ మీకు ఉంటాయి, క్లిక్ చేశారంటే సో సోషల్ మీడియా లింక్స్ అని ఇలా ఓపెన్ అయిపోతాయి. మా వాట్సాప్ గ్రూప్స్, యూట్యూబ్ ఛానల్ లింక్ ఇక్కడ ఉంటుంది. సో ఓపెన్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మన వాట్సాప్ 4 గ్రూపులు ఉన్నాయి. 4 గ్రూపులు కూడా ఐ థింక్ 4వ గ్రూప్ కూడా ఫుల్ అవ్వడానికి వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మరింత మందికి ఉపయోగపడేలా చూడండి. సో ఎందుకంటే ఏదైనా ఉచితంగా వచ్చేది విలువ లేదు అని చాలామంది అనుకుంటుంటారు. సో నేను కూడా ఇలాంటి భావన నేను నమ్మదలుచుకోలేదు. సో ఉచితంగా వచ్చేది కూడా ఎంతో ప్రామాణికం, ఎంతో విలువతో కూడి ఉంటుందని మీరు చేసే షేర్ ద్వారా తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వెల్కమ్. సో ఎవరికైనా సరే మీరు కూడా ఇంకొకరిని చదువు చెప్పండి, వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.